ఓకే. సో, ఓకే. ముందుగా నేను రాధామోహన్ గారితో స్టార్ట్ చేద్దామా? రాధామోహన్ గారితో స్టార్ట్ చేద్దాం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత రాధామోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఫస్ట్ మూవీ అధినేత డైరెక్టర్ సముద్ర గారు. 2009లో అధినేత సినిమా చేశాను. సో ఆ ప్రయాణంతో ఇప్పటికి 14 సినిమాలు కంప్లీట్ చేశాను. సో అది యాక్చువల్లీ కొంత క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. ఇంతకుముందు యాక్చువల్లీ వి సముద్ర అంటే అందరికీ తెలియదు, మేము విక్టరీ సముద్రం అనేవాళ్ళం అనమాట. అంటే అప్పుడు ఆ సింహరాశి తర్వాత ఆ సినిమాలు ఎవడైతే నాకేంటి, అధినేత, ఒక మెసేజ్ ఎవడైతే నాకేంటిలో కానీ మా అధినేతలో కానీ ఒక మెసేజ్ అనేది మనం పాస్ చేస్తుంటాం. సో మెయిన్ థింగ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మనీ వేస్ట్ చేయడం ఆయన. మా అధినేత సినిమా 3 నెలల 7 days 3 months 7 daysలో పెద్ద షెడ్యూల్స్ ఉంటాయి, యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, తర్వాత ఓవర్సీస్లో కూడా సాంగ్స్ చేసాం. ఇవన్నీ కలిపి 3 months 7 daysలో చేసాం. అది ఆయనకున్న ఎక్స్పర్టైజు, క్లారిటీ అండ్ డివోషన్ అన్నమాట. సో అలాంటి సముద్ర గారికి ఈ వరదరాజ గోవిందం మొన్న కూడా ఒక నెల క్రితం ఒక టీజర్ లాంచ్కి ట్రైలర్ లాంచ్కి వచ్చాం. సో ఆయన చాలా యాక్చువల్లీ ప్రొడక్షన్లో కూడా చాలా ఇన్వాల్వ్ అవుతుంటారు. అప్పుడప్పుడు నేను సజెస్ట్ చేసేవాడిని, మీరు ప్రొడక్షన్ చేయొద్దు డైరెక్షన్ చేయండి అని చెప్పేవాడిని. కానీ నా మాట వినలేదు. ఆయన ప్రొడక్షన్ చేస్తుంటారు, డైరెక్షన్ చేస్తుంటారు. బట్ వి సా దిస్ ఈ మోషన్ పోస్టరు తర్వాత టీజర్లో ఎక్స్ట్రాడినరీగా ఉంది. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రవిశంకర్ గారు యాక్చువల్లీ ఈజ్ ఎ గ్రేట్ జాబ్ దట్ యు హావ్ డన్. సో ఇవి చూస్తే సినిమా డెఫినెట్గా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే కమర్షియల్ మైథలాజికల్ కాంబినేషన్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్ ప్రాబ్లీ ఈ ట్రై టు చేయాలనుకున్నాడు ఆయన. ఐఎమ్ షూర్ ఈ సినిమా బాగా ఆడుతుంది, సక్సెస్ అవ్వాలి. మీరు ఇలాగే సినిమాలు తీస్తుండాలి. మాకు కూడా ఒక మంచి సినిమా తర్వాత చేస్తారని అనుకుంటున్నాను. నేను చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందు ఓకే, దామోదర్ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.